సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో 67 ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ ఆక్రమణల కారణంగా 18,951 ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడడం జరిగింది అధ్యక్ష. అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి 6 ఎకరాల 30 సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష. దానితో ఇరిగేషన్ అధికారులు 4 ఎకరాల 60 సెంట్లు మరి ఆ ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ల కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివారులో ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ 205/1, 205/2 అండ్ 206 కింద 7.66 ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక 6.6 ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది. మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం చుడతామని, అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక 35 ఎకరాల భూమి కూడా ఏపీఐఎస్తో పాటు ఆక్రమణలకు గురైనటువంటి విషయం కానీ, అదేవిధంగా బుజుబుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక 4 ఎకరాల భూమి కానీ ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మల్కలపూడి గ్రామం, టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ ఫోర్షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటన్ని కూడా సర్వే చేస్తూ ఉన్నాం. ఈ ఆక్రమణను తొలగించి, ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఉంటే ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం. అందుచేత కఠినంగానే చర్యలు, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఇష్టానురాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం, అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకి సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష. వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు కడపలో శిల్పా వెంచర్స్కి సంబంధించి మాధవరెడ్డి గారు చెప్పడం కానీ, అదేవిధంగా ఆళ్లగడ్డలో అక్కడ కూడా శిల్పా వెంచర్స్ గతంలో ఆక్రమణలు కానీ, ఇప్పుడు ఏదైతే సోమిరెడ్డి గారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ, ఎందుకంటే ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు అధ్యక్ష కెనాల్స్ మీద కానీ డ్రైన్స్ ఆక్రమణల మీద. అంచేత ఖచ్చితంగా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి ఈ ఆక్రమణల్ని ఇమీడియట్లీ మరి 2-3 నెలల్లో తొలగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు, అంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వడం కాదు, 2 ఇష్యూస్ అండి దీంట్లో. మన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మన మీది ఆ సబ్జెక్ట్ మీది కాదు, మున్సిపల్ మినిస్టర్ గారిది, పంచాయతీ మినిస్టర్ గారు వస్తుంది. 10% ల్యాండ్ ఏదైతే పబ్లిక్ పర్పస్ కోసం చూస్తున్నామో తప్పనిసరిగా స్ట్రిక్ట్గా అమలు చేయవలసిన అవసరం ఉంది. దాంట్లో కాంప్రమైజ్ అవడానికి వీల్లేదు. రెండోది, ఇరిగేషన్ ఛానల్స్ కానీ చెరువులు కానీ ఆక్రమించుకుంటే దాని మీద కూడా మనకు చర్యలు తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది రైతులకి. ఆ రెండింటి మీద కూడా కాన్సెప్ట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ నెంబర్ 805 అండి సార్. ఇవాళ టైం కూడా తక్కువ ఉంది, మనకి చాలా ఎక్కువ కార్యక్రమాలు ఉన్నాయి, సహకరించాలి కోరుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 805 ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు అదేవిధంగా రెండవ ప్రశ్నకు సమాధానం. జలవనరుల శాఖలో అవుట్ఫాల్ స్లూయిస్ల మరమ్మతులు మరియు నిర్వహణ వార్షిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించబడతాయి. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగాయలంక మరియు కోడూరు మండలాల్లో సహా వివిధ అవుట్ఫాల్ స్లూయిస్ల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు పరిశీలన ఉన్నాయి అధ్యక్ష. పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు. అధ్యక్ష, మా నియోజకవర్గంలోని ప్రధాన సమస్య తమ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించేందుకు మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవనిగడ్డ నియోజకవర్గంలో భౌగోళికంగా ఉన్న పరిస్థితులు కొంత వివరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే